బీజేపీ బైక్ ర్యాలీతో దదరిల్లిన ద్రోణాచలం అనే డోన్ పట్టణం. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం 11 సంవత్సరాల సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా డోన్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంధు వెంకటరమణ, బీజేపీ సీనియర్ నాయకుడు ఆర్మీ రామయ్యల ఆధ్వర్యంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు అభిరుచి మధు, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిలు ముఖ్య అతిథులుగా వందలాది మందితో బీజేపీ చేసిన బైక్ ర్యాలీతో ఊగిపోయి కాషాయమయమైన డోన్ పట్టణం జిల్లా బీజేపీని సీనియర్ నాయకుడు ఆర్మీ రామయ్య ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు సమక్షంలో భారీ ఎత్తున బీజేపీలో చేరిన డోన్ యువత జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు సారథ్యంలో డోన్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజాసేవకే గీతా మోదనన్న బీజేపీలో చేరిన యువ నాయకుడు రాజ్ పురోహిత్ కమలేష్.
పొంగూరి రవికుమార్ అనే నేను చైతన్యవంతుడనై భారత పౌరుడిగా 2047 నాటికి వికసిత్ భారత్ సంకల్పాన్ని నెరవేర్చడానికి ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. పొందుపరిచిన ప్రజాస్వామ్య విలువలను నిలబెడతాను. ప్రజా ఆస్తుల పరిరక్షణను మరియు వారసత్వ రాజకీయాల దుష్ప్రభావాలను వ్యతిరేకంగా కళాన్ని వినిపిస్తాను. స్వావలంబన దిశగా భారత్ చేసే నేను ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాను. జై హింద్, భారత్ మాతా కీ జై. నా పేరు కమలేష్. నేను ఈరోజు బీజేపీ పార్టీలో చేరినాను. నాకు పార్టీ వాళ్ళంతా సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు.